స్టేటస్లు పెడతారు, మీరు చూడండి. స్టేటస్ పెట్టిన పెడుతున్నాను. ఒక్కరు వాక్యం పెట్టే వాళ్ళు ఉంటే 10 మంది ఇంకేం పెడతారు చెప్పండి? 10 మంది అక్కడ నిలబడితే వాక్యం పెట్టేవాడు ఒక్కడుంటే 9 మంది ఏం పెడతారు చెప్పండి? వాళ్ళ ఫోటోలు పెడతారు, వాళ్ళ చెత్త కలిసి పెడతారు, వాళ్ళ కూరలోనే పెడతారు. ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. వాళ్ళు ఏవైతే ఆ రోజు సెపరేట్గా ఏదైతే అవన్నీ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని పొగడాలి. వాళ్ళని పొగడకపోతే ఇప్పుడు వండుకున్న కూర అరగదాలి. ఎల్లెళ్ళే గేదె తోకట్లాగుతారు, కుదురుగున్న కుక్కని కదుపుతారు. ఎందుకంటే రీల్స్ 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 రీల్స్. బట్టలు తిరగేసేస్తారు, బట్టలు చింపుకునేస్తారు. వాళ్ళు చూడాలి సొసైటీలో అర్జెంటుగా. హాప్ కల్చర్ రోజు రోజుకి పెరుగుతుంది. ఈరోజు మీరు చూడండి, భార్య భర్తలు రీల్స్ కోసం గొడవలు పెట్టుకున్న భార్య భర్తలు లేరు. పిచ్చంటారు దీన్ని. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు, మీకు కామెంట్ చేసినప్పుడు, మీకు లైక్ చేసినప్పుడు, మీ వీడియో షేర్ చేసినప్పుడు, మిమ్మల్ని సెలబ్రిటీ చేస్తున్నప్పుడు మీకు శ్రమ. బైబిల్ చెప్తుంది, మీకు శ్రమ, మీకు ఘోరం జరుగుద్ది, నష్టం జరుగుద్ది. సోషల్ మీడియా ఎంత ఎత్తుతాదో ఈ సొసైటీలో అంత తొక్కేస్తుంది. అంత ప్రమాదం అది.